దశలో యాంటీ నేషనల్ ఈయన అనే ముద్రను కూడా అంబేద్కర్ వేయించుకున్నారు. 1936లో అంబేద్కర్ కులం మీద ఏ స్థాయిలో పోరాడగలడో మొత్తం దేశానికంతా తెలిసిన ఒక ఘటన జరిగింది. కుల వివక్ష మీద పోరాడే జాత్పత్ తోడక్ మండలి వార్షిక సమావేశానికి అధ్యక్షుడిగా రావాల్సిందిగా ఆ సంఘం నిర్వాహకులు అంబేద్కర్ను లాహోర్కి ఆహ్వానించారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న లాహోర్కి. అయితే ఈ సమావేశంలో అంబేద్కర్ ఏం మాట్లాడేది, తన ప్రసంగాన్ని ముందే ఆ స్పీచ్ కాపీల్ని వాళ్ళు పంపాలి అని చెప్పి కోరారు. ఆయన కూడా పంపించారు. అది చదివిన తర్వాత ఆ జాత్పత్ తోడక్ మండలి, అది సంస్కరణవాద సంస్థే అయినా సరే ఆ మండలిలో ఉండే వాళ్ళు షాక్ తిన్నారు ఆ ప్రసంగం చదివి. సో అలాంటి ప్రసంగం ఇస్తే అసలు సొసైటీ ఏమైపోతుందో అనే స్థాయిలో భయపడ్డారు. అప్పటి హిందూ మతము శాస్త్రాల్లో ఉండే కులం మూలాలను కూకటి వేలతో పెకిలించాలి అని చెప్పి అందులో రాయడం వల్ల వాళ్ళను ఆ ప్రసంగం విపరీతంగా భయపెట్టింది. దీంతో ఆయన ప్రసంగాన్ని మార్పులు చేయాలి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కానీ అంబేద్కర్ ప్రసంగాన్ని మార్చడం కాదు కదా, ఒక్క కామా ఫుల్ స్టాప్ని కూడా నేను మార్చను అని చెప్పారు. దీంతో ఆ సంఘం మొత్తం వార్షిక సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అంబేద్కర్ అదే ప్రసంగాన్ని తన సొంత ఖర్చులతో మొత్తం 1500 కాపీల్ని ప్రింట్ చేయించారు. అవి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ పుస్తకాలు రిలీజ్ అయ్యాక అందులో అంబేద్కర్ రాసిన విషయాలు అప్పటి సమాజానికి ఒక షాక్ వేవ్ లాగా తగిలాయి. అప్పటిదాకా మన దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున కులం గురించి చర్చ జరగడం మొదలైంది. కులం అనే చీకటితో నిండిన అప్పటి సమాజాన్ని వెలిగించే రగిలించే ఒక కార్చిచ్చులాగా పనిచేసిన పుస్తకము, వెలుగు దివిటీగా మారిన ఆ పుస్తకమే ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్, అంటే కుల నిర్మూలన, కుల విధ్వంసం. గాంధీజీ ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత తన హరిజన్ పత్రికలో అంబేద్కర్ శాస్త్రాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి రాశారు. అంబేద్కర్ 1937లో రెండో ఎడిషన్ బుక్స్ రిలీజ్ అయినప్పుడు గాంధీ వ్యాఖ్యలకు సమాధానంగా ఆ పుస్తకంలో రాశారు, ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ విత్ ఏ రిప్లై టు మహాత్మా గాంధీ అని చెప్పి దాన్ని ప్రచురించారు. అందులో గాంధీజీ హరిజనుల ఉద్ధరణ మీద దృష్టి పెట్టినప్పటికీ కూడా కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి అనే నిబద్ధత ఆయన చూపలేదు అని చెప్పి అంబేద్కర్ సూటిగా విమర్శించారు. కులము అనేది హిందూ శాస్త్రాల్లో లోతుగా పాతుకుపోయింది కాబట్టి సంస్కరణలు సరిపోవు కులాన్ని అంతం చేయాలి అంటే. అలాగే కులాలకు అతీతంగా అంతా కలిసి సహపంక్తి భోజనాలు చేయడం కానీ లేకపోతే కులాంతర వివాహాలు చేసుకోవడం కానీ ఈ కులం అనే సమస్యకు పరిష్కారం కావు, అవి సరిపోవు, భారతదేశంలో కులాన్ని ధ్వంసం చేయాల్సిందే అని చెప్పి అంబేద్కర్ పిలుపునివ్వడంతో ఆయన కొందరికి ఒక విధ్వంసకర శక్తిలాగా కనిపించారు. అయితే దళితులు, అణగారిన వర్గాలకు మాత్రము అప్పుడే అంబేద్కర్ గొప్ప వెలుగు సూర్యుడిలాగా దేశమంతా కనిపించారు. 1937లో పెరియార్ రామస్వామి తమిళంలోకి ఆ ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే బుక్ని ట్రాన్స్లేట్ చేయించారు. అది కుడి అరసు అనే పత్రికలో పబ్లిష్ అయ్యి దక్షిణాదిలో విస్తృతంగా చర్చ జరగడానికి కారణమైంది. ఆ తర్వాత అన్ని భారతీయ భాషల్లోకి కూడా ఈ ఎన్హిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే బుక్ ట్రాన్స్లేట్ అయింది. ఈ పుస్తకమే మన దేశంలో దళిత ఉద్యమాలకు, సామాజిక న్యాయ పోరాటాలకు ఒక హ్యాండ్ బుక్ లాగా